జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2020 సంవత్సరానికి స్వాగతం. అలానే మనకి మకర భోగి, మకర కనుమ, మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ద్వాదశ రాశులు అందరికి కూడా శుభాకాంక్షలు. అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి గురించి చూసుకున్నట్లయితే కనుక 2025 సంవత్సరం జనవరి మాసం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. శని భగవానుడు ఉన్నాడు కదా మా దాంట్లో, ఎలా అద్భుతంగా ఉంది, ఏలనాటి శని ఉంది కదా అనుకోవచ్చు. కానీ శని భగవానుడు ఉన్నప్పటికీ, ఏలనాటి శని ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాకుంభమేళ మొదలవుతుంది. జనవరి 13వ తారీఖు కోర్ల పౌర్ణమి ఉంది. ఈ కోర్ల పౌర్ణమి రోజున మహాకుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ఈ జనవరి మాసం 2025 సంవత్సరంలో మొదలవుతుంది. కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులని చెప్పొచ్చు. ద్వాదశ రాశుల అందరూ కూడా ఎలాంటి గ్రహరీత్యా దోషాలున్నా, శని భగవాని యొక్క దోషం ఉన్నా, అలానే శుక్ర భగవాని కలత్ర దోషం ఉన్నా, బుధుడు దోషం ఉన్నా, రాహుకేతువు అలానే కుజు దోషం, రాహు దోషం, కేతు దోషం, కుజు దోషం, నాగదోషం, కాలసర్ప దోషం, అలానే మనకి ఎలాంటి దోషం ఉన్నా, అలానే మనకి నరదిష్టి, నరఘోష, ఇలాగా దారిద్రం, ఎలాంటి దోషాలను తొలగిపోయేదానికి మహాకుంభమేళ మొదలవుతుంది 12 సంవత్సరాలకు ఒకసారి. అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలనుకుంటే కనుక మహాకుంభమేళ రోజున, మహాకుంభమేళ 40 రోజులు ఉంటుంది కాబట్టి జనవరి 13వ తారీఖుతో మొదలయ్యేసి అంతం వచ్చేసి ఫిబ్రవరి 26వ తారీఖుతో మాస శివరాత్రితో అంతమవుతుంది. కాబట్టి ఈ 40 రోజుల వ్యవధిలో కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే, ఎక్కడైనా నదీ తీరాన, సముద్ర తీరాన, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే పుష్కరిణి ఉందో, మీకు దగ్గరలో నది, సముద్రం, తేరు, సెలయేరు, వాగు, కొలను ఏదైతే ఉన్నాయో వీటిలన్నింటిలో కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే, ఏదో ఒక దాంట్లో స్నానం ఆచరించేది మీకు కలిపి సరిపోతుంది. అదృష్టం అంటే మిమ్మల్ని వరిస్తుంది. ఏదైతే కర్మలు ఉన్నాయో, మీ పూర్వీకులకు ఏవైతే కర్మలు చేస్తారో వాటి ద్వారా కూడా మీకు అదృష్టం వస్తుంది. ఏవైతే నెగిటివిటీ, ఇంట్లో నెగిటివిటీ కానీ, మీలో ఉన్నటువంటి నెగిటివిటీ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా మీకు వెసులుబాటు కలిగించేలాగా ఈ యొక్క ఉంటాయి. కాబట్టి ఏదైతే ఈ యొక్క మహాకుంభమేళను కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే కనుక అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అదృష్టవంతులు అయ్యేలాగా మీకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో ఈ మహాకుంభమేళ రోజున, ఈ మహాకుంభమేళ 40 రోజులు చేసుకోవచ్చు. అలానే దానాలు ఏవైతే ఉంటాయో కనుమ రోజున, భోగి రోజున, సంక్రాంతి రోజున చేసుకున్నట్టయితే కనుక మీకు అదృష్టం వరించేలాగా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అలానే ఏదైతే గ్రహరీత్యా దోషాలు, గ్రహరీత్యా శాపాలు, పెద్దల నుంచి వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. మంచి అదృష్టవంతులు అవుతారు కుంభరాశి వాళ్ళు. అలానే విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా ఉండేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కూడా ఈ స్నానం ఆచరించిన పనుపిట మీకు విదేశానికి ఇంటర్వ్యూ పాస్ అయ్యేదాకా, అలానే కోర్టు వ్యవహారాలు ఎవరైనా చుక్కెదురైతే కనుక భార్య భర్తల మధ్యన వెడబాటు ఉండేవాడు కూడా అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. ఎవరైనా రాజకీయ రంగాల్లో ఉన్నా కూడా పేరు ప్రఖ్యాత వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దోషాలను తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క మహాకుంభమేళలో పాల్గొని స్నానం ఆచరించండి. కుంభమేళలో స్నానం ఆచరించాలంటే గంగా, యమున, సరస్వతి, కాశీకి వెళ్ళాలా అని అనుకోవచ్చు. అందరూ అవసరం లేదు. మీకు సమీప దూరంలో కూడా మీరు స్నానం ఆచరించవచ్చు. ఈ స్నానం ఆచరించాల్సినటువంటి 6 దినాలు ఉన్నాయి. ఈ 6 రోజులు కూడా ఏంటంటే జనవరి మాసం 13, 14, 29, 2025 సంవత్సరం జనవరి మాసం. అలానే మనకి 3, 12, 26 తారీఖున ఫిబ్రవరి మాసం 2025. ఈ 6 దినాలైతే రాజ స్నానం అంటారు. ఈ రాజ స్నానం ఆచరిస్తే కూడా మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఆ మేర కుంభరాశి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయండి. మంచి జరుగుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేస్తే మీకు సరిపోతుంది. అయితే మీకు కాశీ ధర్మ యోగం అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ కాశీ ధర్మ యోగం అంటే ఏంటి అనుకోవచ్చు. ఏదైతే శని భగవానుడు తొలగిపోయే ముందు వచ్చేటువంటి యోగం, ఇది 3 మాసాల మునుపటే వస్తుంది. ఇది మీకు దగ్గర 90 రోజులు ఈ యోగంలో ఉంటారు కుంభరాశి వాళ్ళు. దీని ద్వారా మీకు అదృష్ట లక్ష్మి వస్తుంది, వరిస్తుంది. ఎట్లా అంటే మీరు పోతున్నటువంటి ఎతికే తీగ మీ కాలికి దొరికిందా అన్నట్టుగా ఉండేటువంటిది ఈ యోగం. ఈ కాశీ ధర్మ యోగం అనేది మీకు ఎలా ఉంటుంది అంటే, మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూర్చున్న దగ్గర నుంచి లేవలేం పరిస్థితి, అనేజీ, అశాంతి, స్ట్రెస్సు, ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా నా అదృష్టం ఇంతే, అదృష్టం లేకుండా దురదృష్టవంతులు, పెళ్ళిళ్ళు కావు, పేరెంటాలు కావు, ఏం ముందుకు రావు, డబ్బు ఒక దగ్గర పుట్టదు, ఇలాంటి ఎవరైనా బాధపడేటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా కొంతమేర వెసులుబాటు దొరుకుతుందని చెప్పొచ్చు. అది ఎలా అంటే, మీరు కుంభమేళలో స్నానం ఆచరించడం ద్వారా మీ పెద్దలకి ఏవైతే కర్మలు ఉన్నాయో అవి మీ సొంత డబ్బుతో, కష్టపడినటువంటి డబ్బు, అప్పు తీసుకొచ్చి
ఏ కర్మలు చేయకూడదు, ఏ దానం చేయకూడదు. అప్పు తీసుకొచ్చి దానం చేయడం ద్వారా ఆ అప్పు మీకు ఇచ్చిన వాళ్ళకి ఆ పుణ్యం కలుగుతుంది తప్పితే మీకు కలగదు. అందుకని మీరు స్వయంగా కష్టపడి సంపాదించి ఎంతైనా సరే కూడపెట్టుకొని ఆ డబ్బుతో మీరు చేసేటువంటి దానాలు, ధర్మాలు, క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కలిసిబాటుగా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ఎంతైతే డబ్బు ఉంటుందో దాని వరకే చేయండి, కలిసి వస్తుంది. అలానే మీకు కాశీ ధర్మ యోగం ఏదైతే ఉందో ఇది సన్యాసి యోగం. అయితే ఇందులో మీకు సన్యాసి యోగం అంటే పెళ్ళిళ్ళు కావా అనుకోవచ్చు. సన్యాసి యోగం అంటే పెళ్ళిళ్ళు అవుతాయి. ఇది యోగ ఒక కర్మ, యోగ ఒక ధర్మం ఏంటంటే మీరు ఎన్ని రకాల ఇబ్బందులు మీకున్నా కూడా మీకు మైండ్ పరంగా, ఆలోచన పరంగా కనుక ప్రశాంతంగా ఉండడం ద్వారా మీకు ఎలాంటి పనైనా మీ కాళ్ళ వద్దకి వచ్చేదే ఈ యోగం. అందుకని కాశీ ధర్మయోగం అంటే మీరు శివాలయంలో కనుక ప్రతిరోజు మీకు కుదిరితే కనుక 7 ప్రదక్షిణాలు చేసినట్లయితే ఈ యోగం మొత్తం కూడా మీకు వరించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ 90 రోజులు మీరు ప్రతి శివాలయంలో 7 ప్రదక్షిణాలు సాయం సంధి వేళలో కానీ ఉదయాన్నే కనుక చేసినట్లయితే కనుక ఈ అదృష్టం మీకు వరిస్తుంది. అలానే కనుక మీకు శని భగవాని యొక్క కృపా కటాక్షాలు వీక్షించి ఆ ఒక స్వామివారి యొక్క దీవెనలు కూడా మీ మీద ఉంటాయి. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి, మీకు అదృష్టం వరిస్తుంది. శివాలయంలో ప్రతిష్ఠ చేసేటప్పుడు, ఏదైనా శివాలయంలో మీరు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కనుక మీరు ఏదైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి గవ్వలు, లక్ష్మీ గవ్వలను ఉంటాయి, ఈ గవ్వలు కనుక మీరు తీసుకెళ్ళి శివాలయంలో సమర్పించినట్లయితే శివాలయంలో కానీ లేదా పార్వతి అమ్మవారు కానీ లేకపోతే కనకదుర్గమ్మ అమ్మవారు కానీ లలితా సహస్రనామం చదువుకున్న లలితాదేవి అమ్మవారి దగ్గర, సరస్వతి దగ్గర కానీ ఎక్కడైనా సరే మీరు కుంకుమార్చన చేయించినట్లయితే కనుక మీరు ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, పూర్వీకుల శాపం, నాగదోషం, కాలసర్ప దోషం ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ కుంకుమార్చన కూడా చేయించినట్లయితే మీకు మరీ మంచి కాలం కలిసి వచ్చేలా ఉంటుంది. కాబట్టి మీకు స్నానం ఆచరించేప్పుడు కనుక మీరు పల్లీలు అని దొరుకుతాయి, అంటే చెనక్కాయ గుళ్ళు, పప్పులు ఉంటాయి. ఈ చెనక్కాయ పప్పు 1 కిలోంబా సుమారు తీసుకెళ్ళి మీరు స్నానం ఆచరించేటువంటి నదీ తీరంలో కనుక మీరు స్నానం ఆచరించిన తర్వాత ఇవంతులు మీ కోరికలన్నీ కోరేసి దాంట్లో కనుక మీరు సమర్పించినట్లయితే కనుక మీకు మంచి అదృష్టం వచ్చేలాగా ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఏదైతే మీకు ఇంగువ అని ఉంటుంది, ఈ ఇంగువని తీసుకెళ్ళి ఒక 50 గ్రాముల సుమారు కనుక వేప చెట్టుకు కనుక మీరు ఎర్రగుడ్డలో, ఎర్ర క్లాతులో వేసి వేప చెట్టు కట్టినట్టయితే మీలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఇది మంగళవారం, గురువారం మాత్రమే చేయాలి. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మాత్రమే ఈ రెమెడీ. కుంభరాశి వాళ్ళు చేస్తే మంచి అదృష్టం ఉంటుంది. పిల్లలు కలగనటువంటి వాళ్ళకి, పెళ్ళిళ్ళైన వాళ్ళకి పిల్లలు కడిగినటువంటి కూడా ఈ యొక్క రెమెడీ చేసుకుంటే మంచి పిల్లలు కడిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కుంభరాశి వాళ్ళకి మాత్రమే ఈ రకమైనటువంటి చిన్న రకాల ప్రయత్నాలు, చిన్న రకమైన రెమెడీలు చేసుకుంటూ అదృష్టవంతులు అవ్వండి. అలానే ప్రతి మాసం కూడా మనం ఇస్తున్నట్టుగానే ఈ మాసం కూడా గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయేందుకు, మీరు అనుకున్నటువంటి పని ముందుకు వెళ్ళేందుకు నెంబర్లు కూడా ఇస్తాను. ఈ నెంబర్లు పారాయణ రూపంగా మీరు జపం చేస్తే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. తత్మేర ఈ నెంబరు 8641 491 ఈ నెంబర్ని కనుక ప్రతినిత్యం మీరు 122 టైమ్స్ కనుక చదివినట్లయితే మీ చేతిలో ఏదన్నా జ్యూస్ లేదా ఏదైనా ఫ్రూట్, ఏదైనా డ్రై ఫ్రూట్ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని చదువుకొని అది మీరు తినడం ద్వారా మీలో ఉన్నటువంటి చెడు భావన, చెడు ఆలోచన, చెడు క్రియలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మీలో ఉన్నటువంటి చెడు పోయేసి మంచి భావన, మంచి పాజిటివిటీ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కావున మీరందరూ కూడా ఈ నంబర్ని, ఈ ఒక చిన్నపాటి దానాన్ని చేసుకుంటూ ఈ కుంభరాశి వాళ్ళు 2025 సంవత్సరంలో రాజులుగా రాష్ట్రాన్ని పాలించేలాగా స్థాయి, ఆ ఒక బలం మీకు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ చిన్నపాటి రెమెడీలు చేసుకుంటా ఉండండి చాలు. అయితే జై శ్రీమన్నారాయణ.